కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్పలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి వెనుక కాలనీలో ఇంటికొకరు మంచాన పడుతున్నారు. వైరల్ ఫీవర్స్ తో ఆసుపత్రిలో చేరుతున్న అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. వర్షపు నీరు మురుగునీరు ఏకమై రోడ్డుపైనే కాలువలను తలపిస్తున్నాయి. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. అపరిశుభ్రంగా మురుగు కాలువలు ఉండడంతో పరిస్థితి విషమించింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకొని రోగుల పట్ల కనికరం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రోడ్డు మాత్రం పూర్తిగా ఏకంగా వేసారు కదండి, కొంచెం డౌన్ అయిపోయింది. ఇది రోడ్డు అంతా వర్షం రాబోయేకి నీరు వచ్చేసి రోడ్డు మీద వచ్చేస్తుందండి. కొన్ని అన్నా కూడా దారి లేదు. ఆ రోడ్డు నీటిలోంచే నడుస్తూ వస్తుంది. ఇప్పుడు వాడుకునే నీరు కూడా వాడుకునే వర్షం నీరు కూడా కలక కుంభకంగా అయిపోతుందండి. అయిపోయి ఇంకలా నడుతుంటే మాకు నీరసాలు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు నీరు పోనా కూడా దారి లేదండి. మాకు కాలువలు లేవండి, డ్రైనేజీలు కూడా లేవండి. ఎండాకాలం అయితే పరిస్థితి, ఈ ఎండాకాలం అయితే వాడుకున్న నీళ్ళని కూడా రోడ్డు మీద వచ్చేస్తాయండి. తోడుకుని గోతులు కొట్టుకుంటున్నాం అని కొట్టుకుని పోసుకుంటున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధురాని ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ధురాని, వాకతిప్పలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. అధికారుల స్పందన ఎలా ఉంది? చర్యలు చేపట్టారా? గుడ్ మార్నింగ్ శాలిని. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పైగా మురుగునీరు ప్రవాహం సరిగా లేక నీరు ఎక్కడ పడితే నిల్వ ఉండడంతో రోగాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలోని అమీనాబాద్, వాకతిప్పలో విష జ్వరాలు ప్రబలుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే ప్రత్యేక వార్డుల ద్వారా వాళ్ళకి చికిత్స అందిస్తున్నప్పటికీ ముఖ్యంగా డెంగ్యూ బారిన పడుతున్న అధిక సంఖ్యలో ఎక్కువైపోతున్నారు. ప్లేటెడ్స్ ఒక్కసారిగా పడిపోవడంతో ముఖ్యంగా పిల్లలు కూడా వైరల్ బారిన పడుతుండడంతో పెద్దలు చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ అమీనాబాద్ లో మురుగునీరు ప్రవాహం లేక పంటల నుంచి వచ్చే నీరు కానీ ఇళ్ల నుంచి వచ్చే నీరు కలుషితం అయిపోయి ఇళ్లలోంచి మళ్ళీ తిరిగి ప్రవాహిస్తుందని, దీనివల్ల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాకతిప్పలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ మురికి వాళ్ళు ఎక్కువ ఉండడం, పేదలు ఎక్కువగా వాడుతున్న మురుగునీరు అంటే సెప్టిక్ లీటర్ గొట్టాలని వస్తున్న నీరు కూడా కాలువల్లో కలుస్తుండడం కూడా ఇక్కడ చాలా ప్రమాదకర సంకేతాలని చెప్పాలి. కాకినాడ జిల్లాలో ఇటువంటి పలు ఉన్నాయి. కాకినాడలో కూడా ప్రత్యేకంగా ఇటువంటి ప్రాంతాల్లో మురికి వాళ్ళలో చాలా ప్రాంతాల్లో మురికి నీరు ఎక్కువగా చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఇప్పటికే 2 వార్డులు ఏర్పాటు చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక 2 వార్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు రోగులు ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా రోగాలు బారిన పడుతుండటం, పైగా ప్లేట్లెట్స్ కరువు అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుచాన స్థితిలో ఉన్నామని అధికారులు వెంటనే ఆదుకోవాలని చెప్తున్నారు. ఈ కాలక్రమంలో అయితే కనుక పిఠాపురంలో ఇంత విపత్కర పరిస్థితి రావడంతో పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడం కూడా వార్తల్లోకి ఎక్కింది. ఈ అమీనాబాద్ గాని ఈ వాకతిప్ప గాని తీవ్రంగా ప్రజలు మాత్రం ఎక్కువ సంఖ్యలో రోగులు ఉన్నారు. అయితే అధికారులు అటువైపు వెళ్ళని కూడా జంపుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక జిల్లా కలెక్టర్ సమావేశం తీసుకొని కలెక్టర్ ఈ రోజే కాకినాడ వచ్చారు. దీనిపైన సమీక్ష జరిపేందుకు అధికారులను పిలిపించుకున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే కనుక ఈ వాకతిప్ప అమీనాబాద్ లో మాత్రం తీవ్రమైన మురికి పరిస్థితులు మాత్రం నెలకొని ఉన్నాయి. అమీనాబాద్ లో అయితే కనుక ఎక్కడికక్కడ మురుగునీరు ఏకంగా పెద్ద కాలువల వెంబడి ఉండి ఇళ్లలోకి తిరిగి నీరు వస్తుండటంతో ప్రజలు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని అధికారులను ఆదేశించి ఆ కాలువను తెరిపించాలని, మురుగునీరు ప్రవాహం కిందకు పోయేలా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు. అలాగే పలు ప్రాంతాలు కాకినాడ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షాల వల్ల మురుగునీరు ఎక్కడికక్కడ నిలబడిపోతుంది. అంటే వర్షం పడుతున్నా సరే నీరు దిగుతున్న ఉదయం పూట రాత్రి అంతా వర్షం కురవడం, తెల్లారుజామున నీరు నిల్వ ఉండిపోవడం, మధ్యాహ్నం వరకు అలాగే ఉండదు. పరిస్థితులు మాత్రం చాలా దారుణంగానే ఉన్నాయని చెప్పాలి. అధికారులు ప్రస్తుతం శ్రమిస్తున్నారు అంటే ఈ నీరు పారేందుకు. కానీ పారిశుద్ధ్య సిబ్బంది పంచాయతీల్లో కానీ కార్పొరేషన్లో కానీ తగినంత లేకపోవడం కూడా ఈ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం చెప్పాలి. రోగాలు బారిన పడుతున్న ప్రజలకు ఆసుపత్రుల్లో కూడా వైద్య సిబ్బంది సక్రమంగా వైద్యాలు అందించడం విఫలమవుతున్నారు. ప్లేట్లెట్స్ పడిపోవడం, వారికి రక్తహీనత రావడం, రక్తం దొరకపోవడం వంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రులు మెట్లు ఎక్కడం కూడా ప్రజలకు జేబు చిల్లిపడుతుందని చెప్పాలి. అటు డబ్బులు పోగొట్టుకున్నారు, ఆరోగ్యం పోగొట్టుకున్నారు. ప్రజలు మాత్రం తమ ఆవేదన తీవ్రస్థాయిలో వ్యక్తం చేస్తున్నారు. శిరీష్.
అయితే దురాని మురుగునీరు ఏకమై రోడ్డు పైన ఇట్లా కాలువలను తలపిస్తుంటే అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, కారణాలు ఏంటి? శాలిని, వాస్తవం ఈ పరిస్థితి చక్కదిద్దడానికి పారిశుద్ధ్య సిబ్బంది తగిన సంఖ్యలో లేరని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో నియామకాలు జరిగినాయి. ప్రస్తుతం అయితే కాంట్రాక్ట్ లేబర్లు కూడా తీసుకోకపోవడంతో ఈ విధంగా జరుగుతుంది. కాంట్రాక్ట్ సిబ్బందిని కనీసం తీసుకున్న పారిశుద్ధ్య సిబ్బంది పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే కాకినాడ లాంటి అతిగా స్మార్ట్ సిటీగా చెప్పుకునే కాకినాడలోనే తగినంత సిబ్బంది లేరు. పర్మనెంట్ సిబ్బంది అయితే కేవలం 100 సంఖ్యలో ఉన్నారు, 250 మందిలో ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ సిబ్బంది అంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు సుమారు ఒక 700 మంది వరకు ఉన్నారు. అంటే 1000 మందికి కేవలం ఒకరు పారిశుద్ధ్య సిబ్బంది కాకినాడలో ఉన్నారని చెప్పాలి. ఈ విధమైన మురికి వాళ్ళు అనేక కాకినాడలో కూడా 126 మురికి వాళ్ళు ఉన్నాయి. ఈ మురికి వాళ్ళ నీరు ప్రవాహం సరిగ్గా పోటీ వచ్చినప్పుడు సముద్ర నీరు తల్లిపెట్టడం కూడా ఇక్కడ ప్రధాన కారణం. మురుగునీరు పోయే రహదారులు కూడా సరిగ్గా లేవు. అలాగే వాకతిప్ప కానీ అమీనాబాద్ కానీ ఈ చేతులారా చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న నీరు కూడా నేరుగా పంట కాలంలో కలపడం మాత్రం ఇక్కడ చాలా దారుణంగానే చెప్పాలి. ఎందుకంటే మురుగునీరు పోయే కాలం వేరేగా ఉండాలి, పంట కాలం నీరు వేరేగా ఉండాలి. ఈ 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏమీ పట్టించుకోకపోవడంతో కొత్తగా నిర్మించుకున్న ఇళ్ల నుంచి నేరుగా సెటిలేటెడ్ ట్యాంకులు వాటి గొట్టాలు కూడా ఇందులో కలిపేయడం, పారిశుద్ధ్య సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. శాలిని. ఓకే, థ్యాంక్ యూ దురాని. సంవత్సరాలు బట్టి నుంచి ఉన్నామండి. 20 సంవత్సరాల పైన అవుతుందండి. ఈ రోడ్డు మాత్రం పూర్తిగా అర్థం అయితే వేసారు కదండి, కొంచెం డొబున అయిపోయింది. ఇది రోడ్డు అంతా వర్షం రాబోదేకి నీరు వచ్చేసి రోడ్డు మీద వచ్చేస్తుందండి. కొన్ని అన్నా కూడా దారి లేదు. ఆ రోడ్డు నీటిలోంచే నడుతూ వస్తుంది. అవి వాడుకున్న నీరు కూడా వాడుకునే వర్షం నీరు కూడా కలకకుంబలకంగా అయిపోతుందండి. అయిపోయి ఇంకెలా నడుతుంటే మాకు నీరసాలు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు నీరు పోనా కూడా దారి లేదండి. మాకు కాలువలు లేవండి, డ్రైనేజీలు కూడా లేవండి. ఎండాకాలం అయితే పరిస్థితి, ఈ ఎండాకాలం అయితే వాడుకున్న నీళ్ళని కూడా రోడ్డు మీద వచ్చేస్తాయండి. తోడుకుని గోతులు కొట్టుకుంటున్నామండి, కొట్టుకుని పోసుకుంటున్నాం.